ఆసక్తిగా ఉందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉండినటువంటి రెవరెండ్ కె రవిబాబు గారు వచ్చి కొన్ని నిమిషాలు దేవుని వాక్య పరిచయం చేస్తారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. చప్పట్లు కొడుతూ సేవకులను మనం ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. అందరం చేతులు దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క దినమున ఈ గ్రామానికి ఆబోతుల దిబ్బ, అదే కదండి, ఆబోతుల దిబ్బ అనేటువంటి వాస్తవంగా మారుమూల గ్రామము. మరి అలాంటి గ్రామానికి కూడా దేవుడు తన దాసులు ఆశీర్వాదం ద్వారా దేవుని యొక్క పరిచయం తీసుకొచ్చి మీ అందరి జీవితాలను ధన్యము చేస్తాడు. దేవుని యొక్క సువార్త ఏ ప్రాంతానికి వెళుతుందో ఆ ప్రాంతంలో జీవితాలు బాగుపడతాయి, చీకటి పారద్రోలబడుతుంది. అందుకనే జీవితాలు బాగుపడితే చీకటి పారద్రోలబడుతుంది. కాబట్టి సాతానుడికి ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మిమ్మల్ని కూడా తన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆకర్షించాడు, తన వైపుకి ఆకర్షించాడు. ఈ యొక్క ప్రాంతంలో గొప్ప పరిచర్య జరగడానికి దేవుడు కృప చూపించాడు. అందరి బట్టి దేవునికి స్తుతులు. మరి ఆహ్వానించినటువంటి సేవకులు రెవరెండ్ ఆశీర్వాదం గారిని బట్టి దేవునికి స్తుతులు. మధ్యాహ్నము వారు నేను మాట్లాడుకున్నప్పుడు వారి పరిచర్య, ఘనమైన పరిచర్య, వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే అపోస్తుల పరిచర్యను వారు చేస్తున్నారు. అనేక సంఘాలు వారు స్థాపించి ఆత్మలు రక్షించి సంఘ కాపులను సిద్ధపరుస్తున్నటువంటి గొప్ప పనిని, పరిచర్యను దేవుడు వారికి అప్పగించారు. ఈ పరిచర్యలో ముందుకు పోతూ ఇంక అనేక మంది సేవకుల్ని వారు ఏం చేయాలంటే తయారు చేయడమే కాకుండా అనేక ప్రాంతాలలో సంఘాలు దేవుడు కట్టడానికి తన సేవకుని వాడుకుందును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి బ్లెస్సింగ్, విక్టర్ బ్లెస్సింగ్, మరి నా విద్యార్థి, తన బట్టి దేవునికి స్తుతులు. మంచి విద్యార్థి, మరి ఇప్పుడు దేవుని యొక్క పరిచయంలో వాడబడుతున్నాడు. అందరిని బట్టి తన అక్కని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనకు సమయము ఇది ఉంది, కొంచెము 10 అవుతుంది కాబట్టి త్వరగా దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యం వినడానికి? సిద్ధమేనా? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చదువుకుందాము. మార్కు సువార్త, అందరము త్వరగా మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 45 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మీకు ఈ రాత్రి కాలంలో వివరించాలని కోరుతున్నాను. అయితే ఒక మాట మాత్రం చదువుతాను. 41వ వచనంలో ఉన్నటువంటి మాట, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో ఈ గ్రామం పట్ల నీవు కలిగి ఉన్నటువంటి నీ ఆలోచన, ఉద్దేశాలను బట్టి నీకే వందనాలు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు. నాయన, నీ సమాధాన సత్య స్వార్థని ప్రాంతానికి నడిపించి మీరందరి జీవితాలను వెలిగించారు. మీకు వందనాలు. అందరి నిమిత్తం మీరు దాసుని మీరు వాడుకున్నారు. ఈ రాత్రి కాల సమయంలో రేపు మరి నాయన ఆదివారం వరకు జరిగేటువంటి సభలను బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి నాయన నీ దాసులను మరుగుపరచండి. నీ వాక్యము తేటగా దేవా స్పష్టముగా శక్తితో అధికారముతో బయలుపెట్టడానికి కృపను దయచేయండి. ప్రతి అంధకార దురాత్మ శక్తులను యేసు అధికార గణములో గద్దిస్తున్నాను ప్రభా. నీ కార్యం ఈ ప్రాంతంలో నిరాటంకముగా జరుగునుగాక. దేవానికి స్తోత్రములు. వాక్యం అందిస్తుండగా వాక్యమైన మా పరలోకపు తండ్రి, మీరు హెచ్చవలసినది, వాక్య సేవకులని నేను తగ్గవలసినదని యేసు శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య భూలోకములో ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు భూలోకములో శ్రేష్టమైన పరిచయం చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తాడు. అదే సమయంలో ఆయన పరిచయం కూడా చేస్తాడు. మరి మార్కు సువార్తలో ఇక్కడ మార్కు భక్తుడు, ఈ యొక్క మార్కు వాస్తవంగా మరి యేసయ్య శిష్యుడు కాదు.
ఆ పేతురికి సన్నిహితుడు ఆయన యేసుక్రీస్తు గురించి, అమ్మ ఇటు వినండి, యేసుక్రీస్తు గురించి ఒక సువార్త రాస్తాడు. సువార్త అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు జనన, జీవిత, మరణ, పునరుత్థానాల వార్తే సువార్త. మరి యేసయ్య గురించి రాస్తాడు. ఈయన వాస్తవంగా ఈయన చేతులు పొట్టి చేతులు, పొట్టి వేళ్ళు. మనం కొంతమందిని చూస్తాం కదా, ఆ పొట్టి వేళ్లతో మనకు ఒక పొట్టి సువార్తను ఇచ్చాడు. ఆ సువార్త రాస్తూ మార్కు యేసుక్రీస్తు చేసిన అద్భుతాల గురించి, ఎందుకంటే అనేక విషయాలు మాట్లాడటానికి సమయం లేదు కాబట్టి యేసయ్య చేసిన అద్భుతాల గురించి ఈ మార్కు భక్తుడు రాస్తాడు. వాస్తవంగా ఒకానొక సమయంలో గొప్ప సేవకుడు అపోస్తలుడు పౌలు చేత తిరస్కరించబడ్డాడు. ఆ తర్వాత బర్నబా తను సరిచేసిన తర్వాత తిమోతిని గురించి పౌలు అంటాడు, తిమోతి జాన్ మార్కు గురించి, జాన్ మార్కుని నీ వెంట పెట్టుకుని రమ్ము, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు అంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు మనం ఒకసారి తప్పిపోయినా కానీ మరలా తిరిగి ఆయన ఎందుకు రావాలని నీకు రెండవ అవకాశం ఇచ్చేవాడు. అట్టి అవకాశము దేవుడు ఇవ్వకున్నట్లయితే ఈరోజు బైబిల్ గ్రంథములో, జీవ గ్రంథములో మార్కు సువార్త ఉండేది కాదు. ఆయన రాస్తూ యేసయ్య చేసిన ఒక అద్భుతాన్ని మన కొరకు ఇక్కడ చాలా చక్కగా గ్రంథస్థం చేస్తాడు. ఆయన బ్రతికున్న దినాల్లో అనేక మంది ఆయన యొద్దకు వచ్చారు. జన సమూహములు కుప్పలు కుప్పలుగా, సమూహాలుగా, తండోపతండాలుగా ఆయన వెంబడించారు. కొంతమంది ఆయన వెంబడించకుండా ఆపడానికి ప్రయత్నం చేసి జనములందరూ ఆ ప్రయత్నాలు విఫలమైనప్పుడు వారు అంటారు, ఇగో చూడుము, లోకమంతా కూడా ఆయన వెంట వెళ్ళింది, మన ప్రయత్నములు ఎలాగూ నిష్ప్రయోజనమైన వారి. ఎందుకంటే యేసయ్య మనుషులకు కావలసిన ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక, ఆర్థిక పరమైన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తున్నాడు. కాబట్టి చూడండి, జనములు ఎంత ఆపడానికి ప్రయత్నం చేసినా కానీ వారి సాధ్యము కాలేదు. అప్పుడు అంటున్నారు, చూడము, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనములు అయిపోయినవో, లోకమంతా ఆయన వెంట వెళ్ళిందని చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కుష్ఠరోగి, జన సమూహము రాలా, కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు, నీకు ఇష్టమైతే ఏమంటున్నాడు, నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. మరి యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాకు ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టం లేదు పో అన్నాడా? యేసయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు నాకు ఇష్టం లేదు పో అన్నాడు మనమంతా. కానీ యేసయ్య నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మంటాడు. శుద్ధుడయ్యాడు, వెళ్ళాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ రాత్రి కాల సమయంలో రెండు విషయాలు మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను. కృప, కృతజ్ఞత. ఏం చెప్పండి? కృప, కృతజ్ఞత. గ్రేస్ అండ్ గ్రాటిట్యూడ్. కృప, కృతజ్ఞత. యేసుక్రీస్తులో ఈ రెండు, కృపా సత్యములు లేక కృపా కృతజ్ఞతలు, ఈ రెండు ఏ విధంగా ఉన్నాయో మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు కదా, ఆ దినాలలో కుష్ఠరోగుల యొక్క పరిస్థితి బహు భయంకరము. అది ప్రాణాంతక వ్యాధి, కుదరని వ్యాధి. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే నయమాను తర్వాత మరలా శుద్ధుడైనట్లు మనకి లేఖనములో లేదు. మరి ఒకసారి ఒక వ్యక్తికి కుష్ఠపడ ఉన్నదని యాజకుడు నిర్ధారణ చేసినట్లయితే ఆ వ్యక్తి ధనవంతుడైనా, అందగాడైనా, ఆయనకి అన్ని ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలంటే తన కుటుంబాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి గ్రామానికి వెలుపల, ఊరి వెలుపల ఏమీ లేని వాడిగా బ్రతకాలి. మరి అలాగే ఒకవేళ అతడు గ్రామంలోకి రావాలంటే వచ్చేటప్పుడు ఏమని చెప్పాలి తెలుసా? అపవిత్రుడను, అపవిత్రుడను, అపవిత్రుడనని కేకలు వేసుకుంటూ రావాలి. ఎవరు ఆయన దరిదాపులోకి రావడానికి ఇష్టపడరు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. అయితే ఈ కుష్ఠరోగికి ఒక ధైర్యం కలిగింది. ఇదిగో నేను వెళుతున్నది మనుషుల దగ్గర కాదు, నేను వెళుతున్నది కుటుంబం దగ్గర కాదు, నేను వెళుతున్నది యాజకుల దగ్గర కాదు, నేను వెళుతున్నది మెస్సియా దగ్గరికి వెళుతున్నాను. ఆ మెస్సియా వచ్చినప్పుడు కుష్ఠరోగులు సైతము శుద్ధిలవుతారని మాకు లేఖనములో తెలియచేయబడింది. కాబట్టి అట్టి వారి దగ్గర నేను వెళుతున్నానని ఆయన ధైర్యంగా వచ్చాడు. ధైర్యంగా వచ్చినా కానీ లోపల కొంత భయం ఉన్నది. భయం ఉంది కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయను. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు చెప్పండి? ఎందుకు తెలుసా? ఎప్పుడైతే ఈ కుష్ఠరోగము, ఈ కుష్ఠపడ తనలో వచ్చిందో
అప్పటి వరకు బాగా ప్రేమించిన కుటుంబానికి దూరం అయ్యాడు, సమాజంలో ఉన్న అందరికీ దూరం అయ్యాడు. తరువాత చివరికి సేవకునికి కూడా దూరం అయిపోయాడు. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేని వాడిగా బ్రతుకుతున్నాడు. అందుకే అంటాడు, అయ్యా ఇదిగో వారందరూ నన్ను ద్వేషిస్తున్నారు, అందరూ నన్ను అయిష్టులుగా చూస్తున్నారు, అయితే మరి నీకు ఇష్టమైతే అన్నప్పుడు యేసయ్య యొక్క జవాబు ఏంటి చెప్పండి? వాళ్ళందరూ ద్వేషించారు కదా, వాళ్ళందరూ వద్దన్నారు, నేనెందుకు నిన్ను రమ్మనాలి, నేను బోధకుడిని, నేను రబ్బుని అని అనకుండా ఏమో తెలుసా, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మ. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమే అని అంటున్నాడు. నిన్ను బాగు చేయటం ఆయనకి ఇష్టము, నీ జీవితాన్ని మార్చటము ఆయనకి ఇష్టమనే విషయాన్ని గుర్తెరగాలి. అయితే మొట్టమొదటిగా గమనించండి, కృప అంటే అర్థం ఏంటి తెలుసా? అభాగ్యులను, అర్హత లేని వారిని హక్కున చేర్చుకునేదే కృప. ఆ కృప మనకి ఎవరిలో కనబడుతుందంటే, ఈ యొక్క లోకానికి రక్షకుడిగా, లోకానికి విమోచకుడిగా, లోకంలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టడానికి గొర్రెపిల్లగా వచ్చిన యేసయ్యలో అది మనకు సమృద్ధిగా కనబడుతుంది. ఆయన అంటున్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడిగా కమ్ము. అందరూ త్రోసివేస్తారు, అందరూ నెట్టివేస్తారు, ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోకి లేకపోతే ఆయన ఛాయలో, ఆయన నీడలోకి వెళ్ళటానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు. అయితే యేసయ్య చూడండి, అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే, మరి ఆ కుష్ఠరోగి ఏం చేస్తాడంట, యేసు యొద్దకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క యేసుక్రీస్తు ద్వారా నీకు వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము నీకు కావాలంటే ఆటంకములున్నా కానీ నీవేం చేయాలి? యేసయ్య దగ్గరికి రావాలి. కుష్ఠరోగికి తెలుసు రాకూడదని, అయినప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు ఉన్నా, మనుషులు వద్దన్నా కానీ నేనేం చేస్తాను తెలుసా, ఆయనను హక్కున చేర్చుకుంటాడు, ఆయనను అంగీకరిస్తాడు కాబట్టి నేను ఆయన ఎదురుకు వెళతానని ఆయన వచ్చాడు. ఇదేం తెలుసా, ఆయన సాహసముతో ఒక అడుగు ముందు వేస్తాడు. మనం కూడా ప్రభు యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలు కావాలంటే మనం కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు వదిలి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని చేర్చుకుంటాడు. వచ్చాడంట, వచ్చి ఏం చేస్తాడు? మోకరించాడు. యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు నీవెంత గొప్పవాడైనా కానీ ఏం చేస్తా? తగ్గించుకోవాలి. తాను తగ్గించుకునేవాడు చెప్పండి హెచ్చింపబడును. ఆయన తగ్గించుకొని వచ్చాడు. మూడవది యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? నీకు ఇష్టమైతే చెప్పండి నన్ను శుద్ధినిగా చేయగలవంటాడా, చేయమంటాడా? చేయగలవంటాడు కదా. మనమేమంటాం చెప్పండి? చేయి ప్రభు అంటాడు. చేయగలవంటే అర్థం ఏంటి తెలుసా? ఈయనకు మాత్రమే సాధ్యము, అది ప్రాణాంతకమైన వ్యాధి. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన ఎయిడ్స్ లాంటిది. అప్పుడు మరి కరోనా టైంలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టిన ప్రాణాంతకమైన కరోనా వ్యాధి లాంటిది. మరి అలాంటి వ్యాధి కూడా ఈయన బాగు చేయగలడు, ఈయన శుద్ధిగా చేయగలడని నమ్మి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అతన్ని సిగ్గుపరచలా, అతన్ని త్రోసివేయలా, అతన్ని నిరాకరించలా. ఏమన్నాడు తెలుసా? నాకు ఇష్టమే చెప్పండి నీవు శుద్ధుడవు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన కృపలో ఉన్నటువంటి గొప్పతనము, ఆ కృపలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరినైనా ఆయన అప్పుని చేర్చుకుంటాడు. ఏ భేదము లేదు. నీవు చిన్నవాడవా, పెద్దవాడవా, లేకపోతే నల్లవాడవా, తెల్లవాడవా, నీవు ఏ జాతికి చెందావు అనేటువంటి అలాంటి తారతమ్యాలు, అలాంటి భేదములు ఏమీ లేకుండా నీవు ఇగో ఈ కుష్ఠరోగి వచ్చినట్లు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన శరణు వెళ్ళినట్లయితే, ఆయన ఆశ్రయాన్ని కోరినట్లయితే నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? తన హక్కున చేర్చుకుంటాడు. హల్లెలూయా. కృప అంటే ఏంటి తెలుసా? అభాగ్యులను హక్కున చేర్చుకున్నది. నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు కదా. అందరూ నిరాకరించారు, అందరూ త్రోసిపుచ్చారు, చివరి కుటుంబం కూడా త్రోసివేసింది. కానీ యేసయ్య తన హక్కున చేర్చుకున్నాడు. ఒకటి. రెండవది, మరి తర్వాత మీరు గమనించండి ఏమైంది? 42వ వచనంలో వెంటనే కుష్ఠరోగము వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడాయెను. మరి కుష్ఠరోగం ఉన్నప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఊరి వెలుపల ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు, సమాజములకు దూరంగా ఉన్నాడు, చివరికి సంఘానికి కూడా దూరంగా ఉన్నాడు. మరి ఇప్పుడు శుద్ధుడయ్యాడు. ఎక్కడుంటాడు చెప్పండి అమ్మా? ఎక్కడుంటాడు ఇప్పుడు?
ఇప్పుడు కూడా ఊరి వెలుపులో ఉంటాడా? ఇప్పుడు కూడా అంటరాని వాడిగా ఉంటాడా? ఇప్పుడు కూడా అస్పృశ్యునిగా ఉంటాడా? ఎప్పుడు కూడా వెలువేయబడిన వాడిగా ఉంటాడా? లేదు. ఏమైంది? శుద్ధుడైన తరువాత ఒకసారి యాజకుడు నీవు శుద్ధుడవు అని ప్రకటించిన తరువాత ఏమవుతుంది తెలుసా? ఆయన మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాడు? తన కుటుంబంతో కలుస్తాడు, తన ఇంటిలోకి వెళతాడు. రెండవదిగా కృప అంటే అర్థం ఏంటి తెలుసా? మునుపు దూరస్తులను ఏం చేస్తుంది? సమీపస్తులుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అంతకుముందు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? దూరముగా ఉన్నాడు. అన్నీ ఉన్నప్పటికీ కుటుంబానికి, సమాజానికి, సంఘానికి అన్నిటికీ దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు జాగ్రత్త గమనించినట్లయితే ఆ యొక్క కుష్ఠరోగం నుంచి ఎప్పుడైతే శుద్ధుడయ్యాడు వెంటనే మళ్ళా తన కుటుంబంతో కలిసిపోయాడు. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి అవకాశం కలిగింది. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, ఎఫెసీ పత్రిక ఆ యొక్క పత్రికలో క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన, క్రీస్తులో అనేటువంటి మాట 36 పర్యాలు పౌలు వాడుతాడు. క్రీస్తు ద్వారా విశ్వాసికి వచ్చినటువంటి ఆశీర్వాదము. అక్కడ ఏమంటాడు తెలుసా? మునుపు దూరస్తులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్యులు. అన్యులు అంటే ఎవరు చెప్పండి? ఆ రోజుల్లో యేసయ్య బ్రతికున్నటువంటి రోజుల్లో రెండుగా విభజించబడింది, యూదులు, అన్యులు. యూదులంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, అన్యులంటే దేవుణ్ణి ఎరగిన వారు. యూదులంటే వాస్తవంగా అర్థం ఏంటంటే దేవునికి ముఖము చూపు అని అర్థం. మరి అన్యులం అంటే మనము కూడా అన్యుల జాబితాలో ఉన్నాం. దేవునికి వెనుక భాగం చూపేటువంటి వారు, దేవుని చూడటానికి ఇష్టపడేటువంటి మనము. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యేసయ్య వచ్చిన తర్వాత మనందరం కూడా దేవుని యొద్దకు వెళ్ళేటువంటి గొప్ప అవకాశము యేసుక్రీస్తు ద్వారా మనందరికి కలిగింది. హల్లెలూయా. యేసులో ఉన్నటువంటి గొప్పతనం అదే. మునుపు దూరస్తులము అంటే ఆ యొక్క ఎఫెసీ పత్రిక పౌలు, ఆ పత్రిక పౌలు అంటాడు, వాగ్దానము లేని వారు, నిబంధన లేని వారు, నిరీక్షణ లేని వారు, అదేవిధంగా దేవుడు లేని వారు. మీరు తర్వాత చదవని సమయం లేదు కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్తున్నా. మా 2వ అధ్యాయము 12, 11, 10, 11, 12 వచనాలలో లేనివారు, లేనివారు, లేనివారు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. లేనివారంటే మనకు అర్థం ఏంటి చెప్పండి? ఏంటి అర్థం ఏంటమ్మా లేనివారంటే? చెప్తారా? ఏంటి చెప్పండి? డబ్బులు లేని వాళ్ళు కదా కదా. ఇక్కడ యేసయ్య వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? లేని వారిని ఉన్నవారిగా చేశాడు. హల్లెలూయా. అంటే ఏంటి? ఇదిగో ఇప్పుడు మనం యేసుక్రీస్తు ద్వారా మనకి వాగ్దానం ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా జాగ్రత్తగా గమనించండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు నిజంగా ధనవంతులు మనమే. అవునా చెప్పండి? ధనవంతులని మీరు? ధనవంతులని అర్థమవుతున్నాయి మాటలు? అర్థమవుతున్నాయా? ఎంతమంది ధనవంతులు చేతులు ఎత్తండి. ధనవంతులు అంటే మీరు ఏమనుకుంటారు తెలుసా? డబ్బున్న వాళ్ళే అనుకుంటున్నారు కదా. డబ్బున్న వాళ్ళే అనుకుంటున్నారు. అక్కడ ఏమని తెలుసా? లేనివారు, లేనివారు ఏమి లేని డబ్బు లేనివారు అనిలా. మీరు ఒకసారి చదువుతాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి చదువుతాను. రండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11 వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి అన్యులమైన మన గురించి మాట్లాడుతున్నాడు. శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు, ఒకటి లేనివారు, సున్నతి లేనివారు. తర్వాత ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను, వాగ్దానం లేనివారు, నిబంధన లేనివారు, నిరీక్షణ లేనివారు, లోకములో దేవుడు లేనివారు. అంటే వాళ్ళ దేవుడు వాళ్ళకు ఉన్నారులే, పౌలుకున్నటువంటి దేవుడు లేడు. ఇదిగో ఇవన్నీ లేని వారిని ఇక్కడ డబ్బు లేని వారు అన్నాడా? చెప్పండి. మనకైతే లేని వాళ్ళు అనగానే ఏం గుర్తొచ్చింది చెప్పండి? ఏం గుర్తొచ్చింది చెప్పండి? డబ్బు లేని వాళ్ళనే గుర్తొచ్చింది కదా. ఇక్కడ అంటే యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చే ప్రతి ఆశీర్వాదము, వాగ్దానము లేని వారము. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? దూరస్తులమైన మనల్ని, లేని వారిని మనల్ని ఉన్నవారిగా చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పౌలు రాస్తూ ఆయన మరొక పత్రికలో ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తును సంపాదించుకునే నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నానని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? పౌలు సంగతి మీకు తెలుసా? ఇదిగో పౌలు అనేటువంటి వ్యక్తి
మునుపు ఆయన యూదుడిగా ఉండి మతోన్మాదిగా ఉండి క్రైస్తవ మతాన్ని భూమి మీద లేకుండా అంతరింపం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన రక్షించబడ్డ తర్వాత అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తము సమస్తమును నష్టముగా. ఈ పౌలు ఏంటి తెలుసా? ఆగర్భ శ్రీమంతుడు. ఆగర్భ శ్రీమంతుడు అంటే తెలుసు కదా. మనకు కొన్నిసార్లు నడమంత్రపు సిరి వచ్చింది. నడమంత్రపు సిరి అంటే మధ్యలో అనుకోకుండా లాటరీ తగులుతూ వచ్చేదో, లేకపోతే అనుకోకుండా నీకు వచ్చేది నడమంత్రపు సిరి. పౌలు అలాగూ నడమంత్రపు సిరి గలవాడు కాదు, ఆగర్భ శ్రీమంతుడు. ఆయన పుట్టుకతోనే ధనవంతుడు. మరి అట్టివాడు ఏం చేస్తున్నాడు? ఆయన ధనాన్ని ఒక పండితుడు లెక్క కడితే అప్పట్లోనే ఆయన 65,000 కోట్ల రూపాయలకు వారసుడు. ఎలన్ మాస్క్ పనికిరాడు, బిల్ గేట్స్ పనికిరాడు. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తు నిమిత్తము సమస్తం, క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి తెలుసా? నిజమైన ఆస్తి అంటే ఏంటి తెలుసా? యేసయ్యను కలిగి ఉండటమే నిజమైన ఆస్తి. హల్లెలూయా. నిజమైన సంపాదన అంటే లోకములో ఒక మనిషి యేసయ్యని కలిగి ఉండటమే నిజమైన సంపాదన. ఇక ఆ సంపాదన లేకుండా నువ్వు చచ్చిపోయినందువలన నీకేమీ ఉపయోగం ఉండదు. చెప్పమంటారా? లాజరు ధనవంతుడి కథ మీకు తెలుసు కదా. ధనవంతుడి లోకంలో ఉన్నప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను ధనవంతుణ్ణి, లాజరు బీదవాడు. బీదవాడైనటువంటి లాజరు ఆ యొక్క ఎక్కడి నుంచి బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కొరకు ఆయన ఎదురు కాచుకొని ఉండేవాడు. అయితే మరి మరణానికి ఎలాంటి భేదం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ధనవంతుడు లేదు, దరిద్రుడు లేదు. అందరూ చనిపోవాల్సిందే కదా. చెప్పండి, కేవలం బీదవారే చనిపోయి ధనవంతులే ఉంటున్నారా? చెప్పండి, నల్లవారే చనిపోయి తెల్లవారే ఉంటున్నారా? అందరూ చనిపోవాల్సింది. ఎందుకు? వాక్యం ఏమని సెలవిస్తుంది? ఏదైనా పాపం అనవచ్చు జీవితము మరణం. మరి ఎదురు చచ్చిపోయారు. వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? బీదవాడు యేసుక్రీస్తుని సంపాదనగా కలిగి ఉండి ఆస్తిగా కలిగి ఉన్నటువంటి ఈ లాజరునంట ఏం చేశారు? దేవదూతలు వచ్చి మోసుకుని వెళ్ళారు. కానీ ధనవంతుడు మరి బాజాబలింత్రులతో ధనవంతుని తీసుకుని వెళ్ళి ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో ధనవంతుడికి ఒక్కసారి పైకి చూడాలనే ఆశ కలిగింది. ఎవరు వెళ్ళాలని చోటికి వాళ్ళు వెళ్ళారు కదా. ధనవంతుడు వెళ్ళాలని చోటికి ధనవంతుడు వెళ్ళాడు, లాజరు వెళ్ళాలని చోటికి లాజరు వెళ్ళాడు. మరి ఎందుకో ఈయనకి ఒకసారి పైకి చూద్దాం అనిపించాడు. పైకి చూసి ఎవరు కనపడ్డాడు? చెప్పండి అమ్మా, ఎవరు కనపడ్డాడు? ఎవరైనా దరిద్రుడు కదా. బేదలాజరు అన్నారు, ఎవరు పిల్లలు దరిద్రుడు కదా. ఇక్కడ దరిద్రుడిగా బ్రతికిన పర్ల యేసయ్యని కలిగి ఉంది. యేసయ్య లేకుండా నీవు ఇక్కడ ధనవంతుడిగా ఉన్న నిత్యత్వములు దరిద్రుడు అవుతావు. అప్పుడు అంటాడు, అయ్యా ఇక్కడ నాకేమవుతుంది తెలుసా? ఇదిగో అగ్ని ఆరదు, పురుగు చావదు, నా నాలుక పెడచగట్టుకుపోతుంది. కొంచెము లాజరు కొనవేడితో కొంచెము నీటి కొట్టును పోయమంటే అబ్రాహాము అంటాడు, ఇక లేదు, అయిపోయింది. అక్కడ వాళ్ళు ఎక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు. పెద్ద అగాధం అని. మరి ఇప్పుడు ఎవరు ధనవంతుడు చెప్పండి? నిత్యత్వంలో ఎవరు ధనవంతుడు చెప్పండి? లాజరా ధనవంతుడా? లాజరే. నీవు లోకములో నువ్వు చూడండి, యేసయ్యని సంపాదించుకోవడం కన్నా మించిన ఆస్తికి ఏది కూడా లేదు. అందుకే ఇక్కడ యేసయ్య నిన్ను దూరముగా, ఆశీర్వాదాలకు దూరంగా ఉన్నటువంటి నిన్ను ఆయన ఏం చేస్తాడంటే సమీపస్తులుగా చేస్తాడు. అంత చక్కటి మాట. మునుపు దూరస్తులు. దేనికి దూరస్తులము? యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనము దూరస్తులు. మరి అట్టి దూరస్తులు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. ఇక ఆయన ఆ యొక్క ఎవరు కుష్ఠవాడు ఇక అక్కడ ఉండాల్సిన పని లేదు, వెలపలు ఉండాల్సిన పని లేదు, అంటరాని వారిగా బ్రతకాల్సిన పని లేదు, వెలివేయబడ్డ వారికి బ్రతకాల్సిన పని. ఇప్పుడు మరలా కుటుంబంలోకి చక్కగా వచ్చి ఆనందంతో తన బిడ్డలతో ఆయన సంతోషంగా గడపవచ్చు. దానికి కారణం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తులో అనుగ్రహించబడినటువంటి కృప. ఏం చెప్పండి? ఏంటిది? యేసుక్రీస్తులో అనుగ్రహించబడినటువంటి కృప. అప్పుడు యేసయ్య ఏమన్నాడు చూడండి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. హృదయం బిడ్డలారా,
మొదటగా మొట్టమొదటిది ఏం తెలుసా? కృప అంటే అర్థం ఏంటంటే, ఒకటి అభాగ్యులను హక్కున చేర్చుకునేవాడు కృప. చేర్చుకునేది కృప, యేసుక్రీస్తులో ఉన్నటువంటిది. నువ్వు ఎలాంటి వాడమైనా, దేనికి చెందావు అనేది చూడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనందరికి ఆహ్వానం ఇచ్చాడు కదా, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్తమైన వాళ్ళారా. ఎవరన్నా ఇస్తారా? మనం ఇస్తే ఉండదు తెలుసా? డబ్బులున్న వాళ్ళు రండి, ఉద్యోగస్తులు రండి, అందమైన వాళ్ళు రండి అని అంటాం. కానీ భారంతో ఉన్నవారు రండి అంటారా? నాకే భారం ఉన్నాయి, ఇంకా మీరు వచ్చి నాకేం చేస్తారయ్యా, నాకేం సహాయం చేస్తారు, నా భారాన్ని అధికం చేస్తారు కాబట్టి మీరు అవసరం లేదు, నా అవసరం లేదు ఇచ్చేవారు కావాలని మనం అనుకుంటాం. కానీ యేసయ్య ఏమని తెలుసా? ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళారా నా యుద్ధకు రండి. కనుక యేసుక్రీస్తునందు అనుగ్రహించబడినటువంటి కృపలో ఏమని తెలుసా? నిన్ను తన హక్కును చేర్చుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. రెండవదిగా, నిన్ను దూరస్తులుగా ఉన్నటువంటి నిన్ను ఆయన నీ స్థితిని మార్చాడు. అందుకే మనందరం కూర్చు, మన స్థితి మార్చబడదు, మన కృపకు పాత్రులమయ్యాము. ఇప్పుడు మనం చూడండి, ఆయన అన్ని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనం వారసులం. ఈ ఆశీర్వాదాలన్నీ ఇప్పుడు మనకు తెలియవు. పరలోకానికి వెళ్ళిన తర్వాత అదిగో ఆ ధనవంతుని గుర్తించినట్లు ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇది ఒకటి చెప్పి నేను ముందుకు వెళ్తా. అక్కడ కూర్చున్నప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో ఏమంటాడు చూడండి, వినండి జాగ్రత్తగా. ఏమంటాడు తెలుసా? పంపమన్నప్పుడు లూకాసు వార్తలకు రండి, త్వరగా ముందుకు వెళ్ళాలి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలము ముందు నీకు ఇష్టమైనట్టు ఎవరికి చెప్పండి? ధనవంతుడు కదా, సుఖం అనుభవించింది, అలాగే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు ఏది కావాలి చెప్పండి మీకు? ఇక్కడ కష్టపడ్డ పర్లేదు, విసురుకుంటున్నారు. నాకు తెలుసు మీరు ప్రభు కొరకు కష్టపడ్డ పర్లేదు, విసురుకుంటున్నారు. అక్కడ విసురుకోవడానికి మీకు పుస్తకాలు ఉండవు, విసురుగాళ్ళు కూడా ఉండవు. ఎక్కడ ఒకవేళ ఏసరి కాదని మీరు నిత్య నరకంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏమీ దొరకదు. నువ్వు ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టినా కానీ నీ అద్దుకు వచ్చి నీ మొరాలకించి నిన్ను విడిపించేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. కానీ ఇక్కడ ఏమంట తెలుసా? ధనవంతుడు అంటున్నాడు, నీవు లోకంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు సుఖపడ్డావు నాయన. సుఖపడి అసలు జీవిత సత్యాన్ని, తరువాత మరొక జీవితం అన్నది, తరువాత మరొక ఏంటంటే మరొక ఇది నిత్యత్వం అన్నది అనే విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా నీవు బ్రతికావు. మరి ఇప్పుడు త్రాగటానికి నీళ్ళు కూడా లేవంట. నేను చిన్నప్పుడు నేను డిగ్రీ చేస్తున్నప్పుడు అనుకుంటా, కృషి బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఉంది. ఆ కృషి బ్యాంక్ చైర్మన్ ఆయన ఏం చేశాడంటే, ఆయన చాలా పెద్ద స్కామ్ చేశాడు. స్కామ్ చేసి మాకు దగ్గరే జూబ్లీహిల్స్, మా ప్రక్కనే ఉంటుంది, మాదాపూర్ ప్రక్కన జూబ్లీహిల్స్. ఆయన స్కామ్ చేసి సింగపూర్ పారిపోయాడు. తర్వాత ఆయన గురించి తెలిసింది ఏంటి తెలుసా? ఆయన అంట ఎంత డబ్బు సంపాదించి అంటే, మనం మినరల్ వాటర్ ఎందుకు వాడతాం చెప్పండి? ఈ మినరల్ వాటర్ దేనికి వాడతాం? తాగటానికి వాడతాం. ఆయన మినరల్ వాటర్తో స్నానం చేసేవాడంట. బహుశా ఈ ధనవంతుడు కూడా మినరల్ వాటర్తో స్నానం చేసేవాడు తెలియదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్ వాటర్ కూడా దొరకలేదు. కారణం ఏంటి తెలుసా? అక్కడ ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గుర్తొచ్చింది. అప్పుడు అంటాడు, అయ్యా నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గర క్లాసులు పంపంటే లేదు ఇక్కడ వాళ్ళు వెళ్ళరు. ఏదో భూలోకంలో చెప్పడానికి మీకు ఆశీర్వాదం గారు లాంటి వాళ్ళు, బ్లెస్సన్ గారు లాంటి వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మాట మీరు వింటే దీవించబడతారు. ఎవరో వచ్చి కొంతమంది అంటారు కదా, నాకు దేవుడే దిగి వచ్చి చెప్తే నేను నమ్ముతానంటారు. దేవుడు దిగి వస్తే నువ్వు తట్టుకోగలవా? నువ్వు చూడగలవా ఆయన్ని? దేవుని యొక్క సేవకులు మీ కొరకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళ మాట మీరు విన్నట్లయితే నీ జీవితాలు ధన్యము చేయబడతాయి. అదే అంటున్నాడు. మోషే, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వారు చెప్తారని అన్నప్పుడు ఇకేమీ చేయకుండా మౌనం ఉంటున్నాడు. కనుక మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును మనందరికీ అనుగ్రహించే వాడి కృప ద్వారా ఆ కృప అభాగ్యులని హక్కుని చేర్చుకుంది. రెండవదిగా కృపగల యేసయ్య దూరస్తులని సమీపస్తులుగా చేశాడు. అది కృప.
మరి కృప పొందిన మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి బ్రతకాలి కదా. కృప పొందినటువంటి మనము కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కృపకు స్పందనే కృతజ్ఞత. అంటే చాలాసార్లు మనం మేళ్ళు పొందుకుంటాము, అద్భుతాలు పొందుకుంటాము, మొక్కుబడి చేసుకుంటాము, సాక్ష్యం చెబుతాము, కృతజ్ఞత కలిగి జీవించలేము. మరి యేసయ్య నీ కొరకు చనిపోయి నిన్ను పాపము నుండి శాపము నుండి విడిపించడానికి ఆయన కృపగల దేవుడిగా వచ్చినప్పుడు నీవు చేయాల్సిందేంటి? ఈ జీవితాంతము నీ కష్టమైన కానీ ఆయన కొరకు బ్రతకాలి. అదే కృతజ్ఞత. ఇక్కడ కృతజ్ఞత గురించి కూడా త్వరగా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఏమనుంది? వెంటనే అప్పుడు ఆయన ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకో అంటాడు. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? వినండి, జాగ్రత్తగా వినండి అమ్మ. కృతజ్ఞత అంటే ఏంటి? కృప పొందినటువంటి మనము దానికి బదులుగా ఆయన పట్ల వందనస్తులమై ఆయన పట్ల కృతజ్ఞత హృదయం కలిగి బ్రతకడమే కృతజ్ఞత. ఇప్పుడు ఏం చెప్పాడు? కృతజ్ఞతలో మొట్టమొదటి ఏంటంటే యేసయ్య ఏమన్నా తెలుసా? నీ వెళ్ళి యాజకుడిని కనబరుచుకోమని చెప్పాడు. యేసయ్య శుద్ధుడిగా చేస్తే సరిపోదా? వినండి, సరిపోదా? యేసయ్య దేవుడు, యేసయ్య 100% దేవుడు, 100% మనుషుడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే యేసయ్య ఆయన దేవుడైనప్పటికీ వాస్తవంగా ఆయన నరావతారిగా భూలోకానికి వచ్చాడు కాబట్టి శుద్ధుడు అని ప్రకటించవలసింది ఆయన కాదు, యాజకుడు. ఆ యాజకుడు ఆయన శుద్ధుడని ప్రకటించాలి. అందుకనే యేసయ్య చెప్పాడు తెలుసా? నీవు వెళ్ళి యాజకునికి కనబరుచుకోమన్నాడు. అంటే కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే మన పైన దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ నాయకత్వాన్ని గణపరచడం అనేది కృతజ్ఞతలో మొట్టమొదటి భాగం. కొంతమంది ఏమంటారు తెలుసా? మేము దేవుణ్ణి గణపరుస్తామండి, దేవునికి లోబడతామండి, కానీ దేవుని సేవనికి లోబడమండి అంటారు కొంతమంది కదా. దేవుడిని కనపడతాడా? దేవుడు లోబడమని దేవుని యొక్క సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు. ఇక్కడ యేసయ్య మీరు గమనించండి, ఆయన దేవుడై ఉండి చెప్పొచ్చు, నేను చెప్పాను చాలు నువ్వు వెళ్ళిపోనొచ్చు. కానీ అలా కాదు. యేసయ్య కూడా అప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. తర్వాత ధర్మశాస్త్రం నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. కానీ ఆయన చనిపోబోయే ముందు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు తెలుసా? ఎవరైతే శుద్ధుడు అని ప్రకటించాలో ఆ వ్యక్తి దగ్గరికే పంపాడు. కనుక చాలామంది సంఘాలలో ప్రియదేవులారా ఆత్మీయ అధికారం దేవుడు మీ పైన పెట్టింది ఎందుకు? సేవకుడు మీ పైన పెట్టింది ఎందుకు? మీ జీవితాలు దీవింప చేయటానికి, మీ జీవితాలలో మరెక్కువగా ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోకి తీసుకొచ్చే దివ్యమైనటువంటి వాక్కుని ప్రకటించడానికి సేవకులు మీ యొక్క పైన పెడితే కొంతమంది లోబడరు. అమ్మ వినండి, లోబడరు. మనం ఏం చేయాలంటే ఆత్మీయ అధికారులు చిన్నవారైనా పెద్దవారైనా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డప్పుడు అట్టి ఆత్మీయ అధికారానికి నువ్వు లోబడినట్లయితే నువ్వేమవుతావు తెలుసా? దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోబడతారా? చెప్పండి. ఆత్మీయ అధికారం అంటే నీ పైన ఉన్నటువంటి సేవకుడు, నీ ఆత్మీయ నాయకుడు కదా. దావీదు, పాత నిబంధనలో దావీదు తెలుసు కదా. సౌలు దొరికినప్పుడు చూడండి, కొన్నిసార్లు మీరు గమనించినట్లయితే సౌలు వెంటాడుతున్నాడు. సౌలు వెంటాడుతుంటే దేవుడు దావీదుని సౌలుకి అప్పగించేదానికి బదులు సౌలును దావీదుకి అప్పగించాడు. అప్పుడు దావీదు అంటాడు, అభిషిక్తుని నేను చెప్పండి నేను ముట్టను, అభిషేక్తుని నేను ముట్టను. ఆ ప్రక్కన్నటువంటి అభిషేక్ అంటాడు, ఇదిగా దేవుడే నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు ఎందుకు చేదార్చుకుంటావు? ఎటు నీ అంట పడుతున్నాడు కదా అంటే లేదు దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టనని వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు తర్వాత దావీదు నాయనా
నాకంటే నీవే గొప్పవాడవైన సౌలు ఆయన కొనియాడాడు. కనుక నీ పైన ఉన్నటువంటి ఆత్మీయ అధికారానికి ప్రియ దేవుని బిడ్డలారా నీవు ఖచ్చితంగా లోబట్టం అనేది కృతజ్ఞతలు భాగం. చిన్నవారైనా పెద్దవారైనా నీ ఆశీర్వాదం కొరకు దేవుడు వారిని నీ మీద ఏర్పాటు చేస్తారు. వారు విద్య ఉన్నా లేకపోయినా కానీ దేవుని చేత అభిషేకించిన వారు, దేవుని యొక్క పని చేయడానికి దేవుడు ఆ యొక్క ప్రాంతంలో వారిని పెట్టాడు కాబట్టి అట్టి వారిని గనపరిచినట్లయితే నీవు దేవుని గనపరిచినట్లే. మరి దావీదుకి ఏమీ తక్కువ గల. అలాగే ఒకవేళ చంపినట్లయితే దావీదు పాపాన్ని మూట కట్టుకునేవాడు, దానికి బదులు దేవునికి అప్పగించాడు. మరి దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? దావీదుని ఆశీర్వదించినట్లుగా ఇశ్రాయేలు దేశంలో పరిపాలించిన ఏ రాజును కూడా దేవుడు ఆశీర్వదించలా. తర్వాత దేవుడు అంటాడు, నా పితృడైన దావీదు వలె నీవు నాకు యథార్థముగా లేవంటే అర్థమేంటి తెలుసా? నా యొక్క ప్రజలను పరిపాలించే రాజు ఉన్నట్లయితే అతడు దావీదు వలె ఉండాలని దావీదును నాయకత్వానికి కొలమానముగా ప్రామాణికంగా పెట్టాడు. కారణం ఏంటి తెలుసా? తనపైన నాయకత్వాన్ని ఏం చేశాడు? ఘనపరిచాడు. జ్ఞాపరుస్తారా? అర్థమవుతుందా? మీ పైన నాయకత్వం ఎవరు చెప్పండి? ఎవరు ఆత్మీయ నాయకులు? ఎవరు? మీ సేవకులే. అర్థమవుతున్నాయి మన మాటలు? అర్థమవుతున్నాయా? మీ సేవకులు. వారిని మీకోసం నిత్యము ప్రార్థన చేసేవారు, కన్నీరు పెట్టేవారు, మీ రక్షణలో నడిపించేవారు, వారిని గణపరచాలి. తర్వాత రెండవదిగా కృతజ్ఞత అంటే ఏంటో మనం చూడండి. కావున నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహము యాజకుని కనబరుచుకొని అని అన్నాడు. నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకను సమర్పించమన్నాడు కదా. ఆ దినాలలో ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి తెలుసా? వారి యొక్క స్తోమతను బట్టి, వారి యొక్క తాహతను బట్టి, పేదవాడైనా ధనవంతుడైనా కానీ వారికున్న ఆర్థిక స్తోమతను బట్టి ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి. మోషే నియమించిన కానుకను వారు ఇవ్వాలి. కృతజ్ఞత అంటే రెండవది అర్థం ఏంటి తెలుసా? దేవునికి చెందవలసిన వాటిని మనం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఇవ్వాలి చెప్పండి? ఇవ్వాలంటే చాలాసార్లు మనం కానుక అనుకుంటాం, సమయాన్ని కూడా మనం దేవునికి ఇవ్వాలి. అమ్మ, దేవుడు వారంలో మనకి ఎన్ని రోజులు ఇచ్చాడు చెప్పండి? 7 రోజులు ఇచ్చాడు కదా. 7 రోజుల్లో 6 రోజులు నా మందిరానికి రండి అంటున్నాడు దేవుడు. రైట్? ఒకరోజు ఆదివారం, అది కూడా రోజు అంతా ఆదివారం అంతా మీరు చర్చిలో ఉంటున్నారా? కొంతమంది ఆదివారం చర్చికి రావడానికి కూడా కష్టం అవుద్ది. 2 గంటలు 6 రోజులు మీకోసం కష్టపడండి. విశ్రాంతి దినం కాదు నేను చెప్పేది, పాత నిబంధన. ఆదివారం పునరుత్థాన దినం. 6 రోజులు మీకోసం మీరు కష్టపడుకోండి. రాత్రి మీ దేహాలకు విశ్రాంతి కావాలి. 7వ దినమున పునరుత్థాన దినమున విశ్రాంతి కావాలి. తీసుకొని నా ఎందుకు రండి, నన్ను ఆరాధించమని దేవుడు చెప్తుంటే అది కూడా మనం తీసుకుంటాం. దేవుడేమో 7వ దినం నా ఎందుకు రండి అని చెప్తే సాతానులో కొత్త కాన్సెప్ట్ వచ్చి ఏంటి తెలుసా? ఓటీ అంటే ఓవర్ టైం. సాతానుడు ఏం చేస్తాడు? మీరు ఆదివారం పనికి వస్తే మీకు ప్రతిరోజు వచ్చే కూలి 1000 రూపాయలు అయితే మీకు 3000 ఇస్తానంటారు. బంపర్ ఆఫర్. సరేనని మనం పరిగెత్తాము, కానీ ఎలా పోయితే మనకు తెలియదు. ఆ 3000 రూపాయల కోసం వెళ్ళేవనుకోండి, ఏదో రోగమో రూపం వచ్చింది, 3000కి 6000 రూపాయలు పోతాయి కదా. అడిగేది దేవుడు ఏది అడిగినా కానీ న్యాయంగానే అడుగుతాడండి. ఏది అడిగినా కానీ ఆయన న్యాయవంతుడు, అన్యాయవంతుడు కాదు. 7 రోజులు నీ కోసం చేసి వారంలో ఒక్కరోజు, అది కూడా కొద్ది సమయం నాకు ఇచ్చి నా ఎందుకు వచ్చి నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడని చెప్తుంటే ఈ రోజుల్లో అది కూడా తక్కువైపోతుంది. అన్నిటికీ సమయం ఉంటుంది. దేనికి ఉండలేదు తెలుసా? దేవుని మందిరానికి రావడానికి సమయం ఉంటుందా? ఈరోజు ఇక్కడ ఒక పెద్ద తెర పెట్టి ఏదైనా సినిమా వేసాం అనుకోండి, కన్ను ఆర్పకుండా చూస్తారు. మీరంటే మీరు కదిలే, మామూలుగా మనం అక్కడ వినోదం ఉంటుంది కదా. మరి దేవుని వాక్యము ప్రార్థన అంటే సాతాను రానివ్వడు. విసురుకొని కూడా విసురుకోరు. ఎందుకంటే ఆ బొమ్మ ఎక్కడ తప్పిపోయిద్దని. దేవుని బిడ్డలారా, దేవుని ఎదురుకు వస్తే, దేవునికి చెందవలసిన సమయం దేవునికి ఇస్తే
అది నుంచి ఏమనుంది వాక్యంలో ఏమని చెప్పడం మనకు బాగా ప్రార్థన చేసినప్పుడు కూడా చేస్తామని తెలుసా, నీ మందిరావడంలో ఒక్క దినము గడుపుట. ప్రార్థన చేస్తా, మరి పాటిస్తున్నావా? కృతజ్ఞత ఏంటి తెలుసా, నీవు దేవునికి చెందవలసిన సమయాన్ని దేవునికి. ఇలాంటి ప్రత్యేకమైన కోడికలు, ఆదివారపు ఆరాధన, వారపు కోడికలు ఉన్నప్పుడు దేవుని యొద్దకు నువ్వు రావాలి. రెండవదిగా దేవునికి చెందవలసినటువంటి ధనము కూడా మనం ఇవ్వాలి. కృతజ్ఞత. ఇక్కడ కూడా న్యాయవంతుడు చెప్పండి. ఏంటి ఎంత అడుగుతున్నాడు? 100 రూపాయలు ఎంత అడుగుతున్నాడు? 90 రూపాయలు అడుగుతున్నాడా? అడుగుతున్నాడు చెప్పండి. అమ్మ మాట్లాడుతున్నారు, అర్థమవుతున్న మాటలు ముగిస్తా, మీరు స్పందిస్తే త్వరగా ముగిస్తా. ఎంత అడుగుతున్నాడు తెలుసా? 10 రూపాయలు. 10వ భాగం మాత్రం అడుగుతుంది. కొంతమంది ఏమన్నా తెలుసు, ఈ రోజుల్లో ఈ అనవసరమైనటువంటి వాటిని మనం వినొద్దు. అది పాత నిబంధనకు సంబంధించిందని కొంతమంది, మరికొంతమంది అసలు ఈ యొక్క విశ్వాసానికి సంబంధించిన వారు కూడా మాట్లాడుతున్నారు. యేసయ్య ఏమని చెప్పాడు తెలుసా? కొన్నిటి గురించి మాట్లాడుతూ ఏమన్నా తెలుసా, అది మానక మేము కొత్తిమీరలో పుదీనాలో ఆ 10వ వంతు ఇస్తున్నామని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటే యేసయ్య ఏమని తెలుసా, అవి మానక అంటే మీరు ఇచ్చేటువంటి 10వ వంతు మానక న్యాయమును కనికరమును ప్రేమించమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసయ్య కూడా 10వ భాగాన్ని ఆమోదించాడు. మరి అది ఎందుకు తెలుసా? దేవుని యొక్క మందిరంలో ధననిధిలో ధనముడినట్లు మనం దేవుని యొద్దకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? అది నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ దీవెన కొరకే నీవు ఇచ్చేది చాలా తక్కువ. నీవు దేవునికి ఇచ్చేది, దేవుడు నీకు ఇచ్చేదాంతో పోల్చుకుంటే నీవు దేవునికి ఇచ్చేది చాలా తక్కువ. అది కూడా మనం చాలాసార్లు సణుక్కుంటూ ఇస్తూ ఉంటాం. ఏసేమన్నది సణుగుకొనకయు బలవంతముగా కాకయు ఉత్సాహముగా ఇచ్చేవారిని ఆయన ప్రేమించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమయమే కాదు, మనకున్నటువంటి ధనము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తము మరి సేవకులు అనేక ప్రాంతాలలో స్వార్థ పరిచయం చేసి సంఘాలు కట్టాలి, మందిరాలు కట్టాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఉన్నారు. దానికి మనము దేవుని యొక్క బిడ్డలమైన మనము, కృతజ్ఞత కలిగిన మనము ఆయనకు ఇచ్చినట్లయితే దేవుడు దీవిస్తాడు. ఇక మూడవది చెప్పి నేను ముగిస్తాను. కృతజ్ఞత అంటే ఏంటో నేను ముగిస్తాను. ఇక్కడ ఏమనుందంటే అక్కడ జాగ్రత్త గమనించండి. కావున నీ వెళ్ళి అని చెప్పి చివరికి ఏమంటాడు, మోషే నియమించిన కానుకలు సమర్పించమని ఖండితంగా చెప్పి వాడిని పంపివేస్తాను. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించాను. ఇక్కడ యేసయ్య ఏమన్నాడంటే ఈ యొక్క అద్భుతాన్ని గురించి చెప్పొద్దన్నాడు. చెప్పొద్దనడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రారంభ పరిచయలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పరిచయం చేయాలి, ఆ తర్వాత శిలువ మరణానికి వెళ్ళాలి. మరి యేసుక్రీస్తు మెస్సయ్య అని ఇప్పుడే గుర్తిస్తే ఆయన సిలువేస్తారు. ఆయన చేయవలసిన పని జరగదు. అందుకని ఏమని చెప్పాడంటే నీవు స్వార్థం చెప్పవద్దు, ఈ యొక్క అద్భుతాన్ని గురించి చెప్పవద్దు అన్నాడు. కానీ ఇప్పుడు మనము కృతజ్ఞత కలిగినటువంటి మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. యేసయ్య రెండవ రాకడ త్వరగా జరగాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన గురించి స్వార్థ ప్రకటించాలి. ఒక భక్తుడు పౌలు యేసయ్య కూడా ఒక మాట అంటాడు, ఏమో తెలుసా? ఇదే మార్కు సువార్తలో 1వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడమ్మ యేసయ్య? అమ్మ విన్నారా? ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? నేను హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చాను నీకు ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు వాకింగ్ చెప్పడానికి. మరి యేసయ్య ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? పరలోకము నుంచి భూలోకం. ఎంత దూరం ప్రయాణం చేశాడు? నేను రామగుండంలో ఉన్నాను. నేను రామగుండం పేరు వేసవికాలంలో అగ్నిగుండం, అది మామూలుగా ఉండదు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు నా పని అయిపోయింది. మరి యేసయ్య పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఇతర గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి. కృప పొందినటువంటి మనము ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పాలి. మరి పౌలు అంటాడు ఒక చక్కటి మాట, అయ్యో స్వార్థ ప్రకటించని యెడల నాకు శ్రమ అంటాడు. ఎప్పుడన్నా అన్నారు అయ్యో అని? ఇప్పుడు ఆశీర్వాదం గారు మీకు భోజనం పెట్టకుండా పంపితే అయ్యో అంటారు.
కదా. అయ్యో నేను స్వార్థ ప్రకటించలేకపోతున్నానే. ఇప్పుడు కొన్ని స్వార్థ విషయాల ద్వారాలు ముయ్యబడవచ్చు, కానీ వ్యక్తిగత స్వార్థం మనం చేయాలి, ఆత్మలు మనం రక్షించాలి. ఇదే పౌలు ఏమంటాడో తెలుసా? ఈ పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇక నేను ఒక 10 నిమిషాలు ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును ఏమన్నాడు చెప్పండి? నా ఆనందము. మీరందరూ ఎవరు చెప్పండి? అమ్మ చెప్పండి, మీరందరూ ఎవరు? నీ పాస్టర్ గారికి ఆనందం, నీ పాస్టర్ గారికి కిరీటం. పౌలు ఇది ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. నా యొక్క మీరందరూ నా బిడ్డలు, మీరందరూ నా ఆనందం, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాను. ఆనందమే కాదు, మీరేంటి తెలుసా? నా కిరీటం. కిరీటం ఏం చేసింది? తలకి అందాన్ని తీసుకొచ్చింది కదా, గౌరవాన్ని కూడా తీసుకొచ్చింది కదా. మరి ఎవరంటే ఆయన కిరీటాలు? ఎవరు చెప్పండి? ఎవరు? ఆయన రక్షించినటువంటి ఆత్మలు, సువార్త ప్రకటించి రక్షించిన ఆత్మలే ఆయన కిరీటం. ఇది నేను చెప్పాను కదా, మీరందరూ పరలోకములో ఇది ఆశీర్వాదం గారికి మీరందరూ కిరీటాలు. మరి మీ పాష గారికి మీకు వద్ద కిరీటాలు ఎంతమంది కావాలి? చేతులు ఎత్తండి. కిరీటాలు ఎంతమంది కావాలి? అరే దీనికి కూడా మీరు ఎట్లా ఉన్నారు? అంతేనా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇదిగో ఎక్కడ నాకు బట్టతలు ఉన్నా పర్వాలేదు. ఇది ఎన్ని రోజులు ఉండదు. ఇంకా దేవుడు నాకు ఆయుష్ ఇస్తే 75 లేక 77 సంవత్సరాలు ఈ బట్టతలు ఉన్న మొత్తం ఇంటిలన్నీ ఊడిపోయి నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు అప్పుడప్పుడు మా విశ్వాసులు సేవకులు అంటారు, అయ్యగారు మీరు విగ్గి పెట్టుకోండి అంటారు. విగ్గి పెట్టుకుంటే ఏమంటారు? ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు ఇదేంటి అయ్యగారు ఎట్లా మారిపోయాడేంటి, కుర్రాడైపోయాడేంటి, విగ్గొద్దు ఏమొద్దు, నేను ఎట్లా ఉన్నా నాకు పర్వాలేదు. ఎక్కడ బట్టతలు ఉన్న పరలోకంలో బట్టతలు ఉండకూడదు. రైట్? పరలోకంలో నాకు బట్టతలు ఉండకూడదు అంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఆత్మను సంపాదించాలి. ఆత్మే నీకు కిరీటం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నా ఆనందమును నా కిరీటము. చెప్పి నేను ముగిస్తా. ఆ కొత్త నిబంధనలో 2 రకాల కిరీటాలు ఉన్నాయి. డైడమ్ అనేది, రెండవది స్టెఫనోస్ అనేది. డైడమ్ అంటే వాస్తవంగా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆశీర్వాదం గారి యొక్క కుమారుడు బ్లెస్సన్, ఆ పాషి గారు కుమారుడు కాబట్టి ఆ యొక్క ఏది కాపరత్వం అనేది ఆయనకు వారసత్వంగా వచ్చింది కాబట్టి వారసత్వంగా వచ్చేటువంటి కిరీటాన్ని డైడమ్ అంటారు. కానీ స్టెఫనోస్ అంటే, స్టెఫను అంటే అర్థం ఏంటి తెలుసా? కిరీటం అని అర్థం. స్టెఫనోస్ అంటే అర్థం ఏంటి తెలుసా? కష్టపడి సంపాదించినటువంటి కిరీటం, కష్టపడి సంపాదించిన ఆత్మలు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళిన సేవకుల పిల్లలకి ఏం చెప్తానంటే, మీ నాన్నోళ్ళు మంచి ప్లాట్ఫామ్ మీకు సిద్ధపరిచాడు, సంఘాలను కట్టాడు, మంచిదే, నడిపించండి. దానితో పాటు మీరు కూడా స్వార్థ ప్రకటించి ఆత్మను రక్షించాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఆత్మలు మీ కావు, మీరు రక్షిస్తేనే మీ కిరీటాలు ఉంటాయి. లేకపోతే మీరు డైడమే, స్టెఫనోస్ కాదు. పేదలు పిల్లరా, మీ అందరికి కిరీటాలు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? ముగిస్తున్నా. ఏం చేయాలి చెప్పండి? సువార్త ప్రకటించి సంపాదిస్తారా? ఒక్కొక్కరికి సువార్త ప్రకటించాలి. ప్రార్థన చేసుకోండి, వారి పేర్లు పెట్టుకొని ప్రార్థన చేసుకొని అవకాశం వచ్చినప్పుడు సువార్త ప్రకటించండి. రైట్? ఏమీ లేదు, సువార్త ప్రకటించాలంటే నాకులా పెద్ద డిగ్రీలు ఏం చదవాల్సిన పని లేదు, ఏమీ వద్దు. నేను యేసుని నమ్ముకున్నాను, ఆయన నిజమైన దేవుడు, నువ్వు నమ్మకం, అంతే. మిగతా పని దేవుడు చూసుకుంటాడు. ఇక నీ పని అయిపోయింది, అది కూడా చేయలేము మనం. నీ పని అయిపోయింది. ప్రియమైన బిడ్డలారా, నేను ఈ యొక్క ఉదాహరణ చెప్పి దృష్టాంతం చెప్పి ముగిస్తాను. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ ఉన్నాడు. ఆయన స్కాట్లాండ్లోని బ్లాంటైర్, ఇదిగో ఆబోతుల దెబ్బ అనేటువంటి ఊరు లాంటి బ్లాంటైర్ అనేటువంటి ఊరిలో పుట్టాడు. పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మిషనరీ కథలు చదివి వినిపిస్తూ ఉంటుంటే ఆ వింటున్నప్పుడు ఆయనకి ఆశ కలిగింది, నేను కూడా మిషనరీగా వెళ్ళాలి అనేటువంటి ఆశ కలిగింది. ప్రార్థన చేస్తే
దేవుడు తీసుకెళ్ళక ఎక్కడ తీసుకెళ్ళేసి ఆఫ్రికా తీసుకెళ్ళాడు. ఆఫ్రికా ఖండం ఏంటి తెలుసా? పేరేంటి ఆఫ్రికా ఖండం పేరు? చీకటి ఖండం, అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ. అంటే అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, వెళితే మనుషుల్నే తినేసేవాళ్ళు చంపుకొని. అలాంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఎట్లా ఇప్పుడు ఈ ఎండకు మీరు తట్టుకోలేకపోతున్నారు. అక్కడ భూమధ్య రేఖలు చాలా దగ్గరగా ఉన్నారు. అందుకనే కదా వాళ్ళు నల్లగా ఉంటారు. ఇగో ఎంట్రుకలు మనకింతనే పెరుగుతుంది, వాళ్ళకి ఇంత కూడా పెరగవు. అలాంటి ఎండ ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో స్వార్థ ప్రకటించడానికి వెళితే వాళ్ళ భార్య బిడ్డలు వెళ్ళారు. వాళ్ళ భార్య తట్టుకోలేక, అంటే సమర్పణ లేదని కాదు, భార్య తట్టుకోలేక తన బిడ్డలు తీసుకుని స్కాట్లాండ్ దేశం వచ్చింది. అయితే దేవుడు ఆయన పిలిచాడు కాబట్టి స్కాట్లాండ్ దేశంలో 5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించి 5 సంవత్సరాల తర్వాత ఈ టుక్ ఫర్లో ఈ యొక్క బ్రేక్ తీసుకుని స్కాట్లాండ్ దేశం వాళ్ళ భార్య దగ్గరికి వెళితే, ఇంట్లోకి సంతోషంగా భార్యను కలుస్తానికి వెళ్తున్నాను సంతోషంగా వెళితే భార్య దగ్గరికి వచ్చి ఆయన వెనకనెట్టింది. ఎందుకు తెలుసా? ఆ ఎండకి ఈయన ముఖమంతా నల్లు కప్పేసింది. ఆయన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఏదో పులి ఏదో వచ్చి ఆయన గూడి మీద కొడితే గూడి జారిపోయింది. పోల్చుకోలేకపోయింది నా భర్తని. అయితే తర్వాత పోల్చుకొని కొంతకాలం కలిసిన్నారు, మళ్ళీ తిరిగి వచ్చాడు. వినండి, తిరిగి వచ్చిన తర్వాత స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పెద్దవాడైపోయాడు. ఒకరోజు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు పెద్దవాడైన తర్వాత కొంతమంది పోక్రీగాళ్ళు ఏం చేస్తారంటే, కుర్రోళ్ళు ఆయన వాడేటువంటి మెడిసిన్ తీసి ఆయన ఆట పట్టించాడు. బాగా మెడిసిన్ వేసుకోకపోవడం వలన ఒళ్ళంత నొప్పులు. అయినప్పటికీ ఆయన ప్రార్థన మానలేదు, స్వార్థం మానలేదు. ఒకరోజు మంచం ప్రక్కన మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ నొప్పులతోనే బాధతోనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరో వచ్చిన అడుగులు చప్పుడు సవ్వడి వినపడి ఆయన తెల్లాయన వచ్చాడు. అంటున్నాడు, డేవిడ్ లివింగ్స్టన్, ఇదిగో నేను అమెరికా దేశం నుండి వచ్చాను, నీ జీవిత చరిత్ర రాయటానికి నాకు పంపారు. దానికి ముందు 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను. నేను ప్రపంచంలో అత్యంత కరుడు గట్టిన హేతువాదిని, నాస్తికుడిని, అంటే దేవుడు లేడని బలముగా నమ్మేటువంటి వాడిని. నన్ను మార్చడానికి ప్రయత్నం చేయొద్దని మొదటి షరతు చెప్పాడు. రెండవది అన్నాడు, ఎవరో నీ కోసం మందులు పంపించారంటే ముందు సంగతి ప్రక్కన పెట్టి మందులు ఇవ్వని చెప్పి మందులు వేసుకున్నాడు. మరలా స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇక ఇదిగో డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎక్కడికి వెళుతుంటే ఆయన అక్కడికి వెళుతున్నాడు. 4 నెలలు అయిన తర్వాత మొత్తం అంతా తిరిగాడు. ఏమని చెప్పాడు చెప్పండి? వచ్చినప్పుడు నేను నాస్తికుడు అంటే అర్థం ఏంటి? దేవుడు లేడని. కొంతమంది వీళ్ళు కూడా కొన్నిసార్లు ఇది చేస్తాడు. ఒకరోజు నేను ఇట్లానే లెసన్లు చదువుతున్నప్పుడేనేమో నేను పరిగెత్తుకుంటూ టైం అవుతుందని బైబిల్ కాలేజ్కి వస్తూ ఉంటే ఒక ఆయన రాసుకున్నాడు టీషర్ట్ మీద, థ్యాంక్ గాడ్ ఐ విన్ ఏథిస్ట్ అని రాసుకున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? నేను నాస్తికుని, అందుకు దేవునికి వందనాలు. అసలు దేవుడే లేనప్పుడు దేవునికి వందనాలు చెప్పడం ఏంటి? కొన్నిసార్లు మనం వెరుగుతానని మనమే బయట పెట్టుకుంటాం, రైట్? అలా చెప్పిన ఆయన 4 నెలలు ఆయనతో పాటు తిరిగాడు. తిరిగి ఏమని చెప్పాడు చెప్పండి? నన్ను మార్చొద్దని చెప్పాడు కదా. 4 నెలలు తిరిగిన తర్వాత ఆయన జీవితాన్ని, ఆయన త్యాగాన్ని చూసి ఆఫ్రికా గడ్డ మీద మోకరించి డేవిడ్ లివింగ్స్టన్ దేవుడి నిజమైన దేవుడు తన జీవితాన్ని యేసుకి సమర్పించాడు. చదవగలరా? ఆయన కేవలం మాట ద్వారా మాత్రమే కాదు, మాదిరి ద్వారా కూడా తన ఏం చెప్తాడంటే స్వార్థ ప్రకటించాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రియదేవులారా నేను ముగించబోతున్నాను. ఇదిగో కృప పొందాము, మనము అభాగ్యులను, పాపములు శాపములు బ్రతుకుతున్నటువంటి మనల్ని యేసే వచ్చి తన హక్కును చేర్చుకున్నాడు. మునుపు దూరస్తులను సమీపస్తులుగా చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మంటున్నాడు. అయితే మనము కృప పొందినటువంటి మనము కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఏంటి ఆ కృతజ్ఞత అంటే, నీ పైన దేవుడు ఎక్కి ఆత్మీయ అధికారం పెట్టాడు. ఆత్మీయ అధికారానికి లోబడు. వారు చిన్నవారైనా పెద్దవారైనా, పండితులైన పామరులైన వారికి లోబడు. తర్వాత దేవునికి చెందవలసిన సమయాన్ని, ధనాన్ని దేవునికి. మూడవదిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఆ యొక్క కుష్టివాడు పొందినటువంటి కృప నాకు కావాలి అన్నవారు మీ చేతులు పైకెత్తండి. ఆయన కృపనివ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. అంటున్నాడు, నాకు ఇష్టమే అంటున్నాడు.
ఆ కృపలో ఆరోగ్యం ఉన్నది. యేసు క్రీస్తులో అనుగ్రహించబడిన కృపలో నీకు ఆరోగ్యం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క దీవెన ఆ కృపలో దేవుడు పెట్టాడు. ఈ రాత్రి అట్టి కృప నాకు కావాలని వారు నీ చేతిని పైకెత్తడి అనుకున్నారా? కృపను పొందుకున్నటువంటి నేను ఇదిగో కృతజ్ఞత కలిగి ఈ లోకములో ఆయన కొరకు జీవిస్తాను, ఆయన బిడ్డగా జీవిస్తాను, ఆయన గురించి ప్రకటిస్తాను, ఆయనకి చెందవలసిన ఆయనకి ఇస్తాను అన్నటువంటి వారు మీరు చేతులెత్తి దేవుని మహింపరచండి. ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించింది. మన కోసము ఆయన శరీరం కప్పుకొని లోకానికి వచ్చి మన జీవితాలను ధన్యము చేస్తాడు. ఇప్పుడు ప్రియదేవులారా, కృప పొందినటువంటి నీవు వాక్యం అనేటువంటి యేసయ్యని కప్పుకొని, వాక్యం అనేటువంటి యేసయ్యని ధరించుకొని ఈ లోకములో మాట ద్వారా, మాదిరి ద్వారా నీవు స్వార్థ ప్రకటించినట్లయితే నిశ్చయముగా మరెక్కువ కృపను నువ్వు పొందుకుంటావు. కనుక ప్రభువా, నాకు నీ కృప కావాలి. ఆయన తన కృప ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు, ఇష్టడుగా ఉన్నాడు. నాకు నీ కృప కావాలని దేవునితో చెప్పండి. హల్లెలూయా. అలాగే ప్రార్థన పూర్వకంగా ఉందాం. దయచేసి అందరూ కూడా మోకరిద్దాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు సేవకులలో నుండి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం మన జీవితాలలో, మన కుటుంబంలో, మన గ్రామంలో, వ్యక్తిగతంగా మన యొక్క పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయం చేయనట్లు నిరంతరమును కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించుటకు దేవుడు కృపను అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉండిన షారోన్ రాజు గారు, పాస్టర్ షారోన్ రాజు గారు చాలా ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థన ఏకీభవిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా పరమ తండ్రి, నీకు